పీట్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఆటో నగర్ వద్ద నిర్మించిన హైవే బస్టాండ్ ను వెంటనే ప్రయాణికుల వినియోగంలోకి తీసుకురావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం జగ్గయ్యపేటలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు పాల్గొన్నారు. అసమర్థ కొడమ ప్రభుత్వం హైవే బస్ స్టాండ్ ఉపయోగంలో కొడమ ప్రభుత్వం 2 సంవత్సరాల ఉపయోగంలో కొడమ ప్రభుత్వం హైవే ఉపయోగంలో కొడమ ప్రభుత్వం డౌన్ డౌన్ కొడమ ప్రభుత్వం డౌన్ డౌన్ అసమర్థ చంద్రబాబు డౌన్ డౌన్ అసమర్థ చంద్రబాబు హైవే బస్ స్టాండ్ ఉపయోగంలో ఓర్తిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓర్తిల్లాలి వైఎస్ఆర్ హైవే బస్ స్టాండ్ డౌన్ డౌన్ కోట ప్రభుత్వం డౌన్ డౌన్ కోట ప్రభుత్వం ఓర్తిల్లాలి. మన కోస్తా ప్రాంతానికి కానివ్వండి, లేకపోతే అటు పక్క ఉన్న వైజాగ్ అటు పక్క వెళ్ళే చాలా మంది ప్రయాణికులు ఈ ప్రాంతం నుంచి వెళ్తారు. అందులో జగ్గయ్యపేట ప్రాంతంలో ఒక మధ్యలో ఉంటుంది. చాలా మంది ఈ ప్రాంతంలో దిగే వాళ్ళు ఎక్కే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ కోసం సులభంగా ఉండటం కోసం ₹1 కోటి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క బస్ స్టాండ్ నిర్మాణం చేస్తే మొత్తం దాదాపుగా 90% పనులన్నీ గారు అయిపోయినాయి. కేవలం నాకు తెలిసి ఒక 2 ఎంప్లాయీస్ చూసుకునే ఒక 2 ఎంప్లాయీస్, క్లీనింగ్ చేస్తానికి ఒక 2 ఎంప్లాయీస్, 4 ఎంప్లాయీస్ గారు పెట్టలేని కూటమి ప్రభుత్వం ఈరోజు ఇంత దిగజారిపోయిన సందర్భంగా చెప్పుకున్నాం. స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, స్థానిక ఎంపీ కానివ్వండి, ఎవరు గారు పట్టించుకోకుండా ఈరోజు ప్రజానికం ఒక బాధల్ని, ప్రజానికం ఒక కష్టాన్ని గారు పట్టించుకోకుండా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ గారు ఈరోజు తిరగటం మొదలుపెట్టారు. ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు గారు నెరవేర్చలేని పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరి గారు ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేసేది ఒకటే, ఏదైతే ఈ బస్ స్టాండ్ పూర్తి చేయాలని చెప్పని, ప్రజానికానికి ఉపయోగంగా ఇవ్వాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే ఎండీ గారు ఉన్నారో ఆ రోజు శంకుస్థాపనకు వచ్చారు, తిరుమలరావు గారు ఆ రోజు గారు ఎండీగా ఉన్నారు. ఆ రోజు ఆయన గారు వచ్చారు శంకుస్థాపనకి, ఈ రోజు గారు ఆయనే ఉన్నారు. కాబట్టి దయచేసి తిరుమలరావు గారు మేమందరం గారు కోరుకుంటున్నాం, ఈ యొక్క బస్ స్టాండ్ ని వెంటనే ప్రజానికానికి ఉపయోగించే విధంగా మీరు సహకరించాలి, తీసుకెళ్లాలని చెప్పని ఇక్కడున్న ఎంపీ ఎమ్మెల్యేకి నిజంగా గనక చిత్తశుద్ధి ఉంటే, నిజంగా గనక సిగ్గుంటే ప్రజానికానికి కావాల్సిన పనులు చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.